దిశ. మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం. అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచన అధ్యక్ష. అదే మరి ఏబిఎన్, TV5 వాళ్ళని కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఎన్ని విధాలుగా చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు. ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు. ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5 సత్యనారాయణ ఆంధ్రజ్యోతి, సూర్య, నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్ట్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ ఏబిఎన్, ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కడాన అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు. ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలామంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే, ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాని ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలామంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకొని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా రౌడీ షీట్లు పెట్టడం, వీళ్ళపైన సైబర్ నేర షీట్ కూడా పెట్టారు.